వెల్కమ్ టు హారిక ధృతి వ్లాగ్స్. ఇప్పుడు మనం 1K ఫ్యామిలీ అయిపోయాం. వీఆర్ వెరీ హ్యాపీ. అదంతా కూడా మీ సపోర్ట్ వల్లే. సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. వీడియోస్ చూస్తూ ఉండండి, మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము ఎప్పుడు రెడీగా ఉన్నాం. అండ్ ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మా ధృతి పాప. తినకు సంబంధించిన ప్రతి వీడియోని ఒక మెమొరీలా రికార్డ్ చేసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకున్నాం. అందుకే హారిక ధృతి అనే నేమ్తో మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా టైమ్స్ అసలు మేము రీచ్ అవుతామా లేదా 1Kకి అని చాలా టెన్షన్ పడ్డాం. ఈ ఛానల్కి మాకు బ్యాక్ ఎండ్లో ఉండి సపోర్ట్ చేసింది మా మమ్మీ. బికాస్ మీరు వీడియోస్ పెట్టండి వేసి మమ్మల్ని వెనకాల నుంచి పుష్ చేస్తూ ఇచ్చి మా మమ్మీ. ఇంకా మా ఛానల్ ని సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వడానికి మనకు 2 క్రైటీరియాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలి అండ్ ఇంకొకటి 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. అందులో ఫస్ట్ మైల్ స్టోన్ రీచ్ అయ్యాం. ఇదంతా మీ వల్లనే. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి. మా వీడియోస్ వెనకాల మమ్మల్ని కెమెరామెన్స్ చాలా మంది ఉంటారు. స్పెషల్లీ మా మమ్మీ, మా అత్త అండ్ అందరూ మా ఛానల్కి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. తొందరలో మేము 4000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి అండ్ ఇలాంటి ఇంకా ఎన్నో సెలబ్రేషన్స్ చేసుకోవాలి. 10K 50K ఇలా మీ అందరి సపోర్ట్ వల్ల ఇదంతా పాసిబుల్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ ఫర్ అస్. భైరవ్ మీ అందరికీ తెలుసు, మా పెట్ భైరవ్. సో వాడు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు వీడియోస్ కి. భైరవ్ గారు కూడా మా వీడియోస్ కి ఫుల్ సపోర్ట్ చేస్తాడు. మేము వీడియోస్ చేస్తున్నాం అనేసరికి మా పక్కన వచ్చి కూర్చుంటాడు అనమాట. వాడికి వీడియోస్ తీస్తున్నాం అని అర్థమైపోయింది. మేమందరం తీసే వీడియోలో వాడు కంపల్సరీ ఉంటాడు. ప్రజెంట్ వాడు రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కేక్ పెట్టాం కదా. సో వాడు కేక్ కట్ చేసేటప్పుడు అస్సలు ఎవరు మాట వినడు. అందుకే కాసేపు పక్కన పెట్టా. ఈ కేక్ కట్ చేయగానే వాడిని తీసుకొచ్చి మీ అందరికి చూపిస్తాం. సో 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు కాబట్టి ఇది మాకు చాలా చాలా హ్యాపీ మూమెంట్. సో మేము చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కేక్ కటింగ్ చేసేద్దామా ఇప్పుడు? చూపించాలి. ఈ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ పెరగాలి. ఇంకా తొందరగా మా ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి. మీరందరూ సపోర్ట్ చేసుకోండి. మేము వీడియో అప్లోడ్ చేయగానే చూసే ఫస్ట్ పర్సన్ మా మమ్మీ అయి ఉంటారు. ఎంతో కష్టపడి చేసినా కూడా కొన్ని వీడియోస్కి మేము అనుకున్నట్టు వ్యూస్ అయితే రావు. అప్పుడు మేము చాలా ఫీల్ అవుతూ ఉంటాం. అసలు ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత కష్టపడి చేస్తున్నాం, వ్యూస్ రావట్లేదు, ఇంత స్ట్రెస్ అవసరమా మనకి అని. కానీ మమ్మీ అలా కాదు, వీడియోస్ పెట్టండి మీరు అని చెప్పి మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తుంది. డాడీ ఎలా ఉండేవాళ్ళంటే ఇవన్నీ చేయడం వల్ల మా స్టడీస్ ఎక్కడ డిస్టర్బ్ అవుతాయి, వీటన్నిటి వల్ల మా మైండ్ ఎక్కడ డైవర్ట్ అవుతుందని ఆలోచించేవాళ్ళు. ఫస్ట్ స్టడీస్, ఆ తర్వాత ఇవన్నీ చేసుకోండి అనేవాళ్ళు. మమ్మీ ఏమో స్టడీస్తో పాటు వీటిని కూడా మేనేజ్ చేసుకోండి, చెయ్యండి అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మాకు ఈ వీడియోస్ అన్నీ తీయడానికి సపోర్ట్ చేసే కెమెరామ్యాన్స్ చాలామంది ఉన్నారని చెప్పాను కదా. అందులో మమ్మీ, అత్త, సండే వచ్చిందంటే అన్నయ్య, ఇంకా అందరూ సపోర్ట్ చేస్తారు మాకు. అండ్ మమ్మీని కూడా ఈ మధ్య మేము వీడియోస్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం.
అందరం కలిసి కామెడీ వీడియోస్ చేస్తాం, అవన్నీ షార్ట్స్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మీరు కూడా అవన్నీ చూడండి. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనకు మెయిన్గా ఉండాల్సింది కన్సిస్టెన్సీ. రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉండాలి. వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో ఇంకా మనం ఈ ఛానల్ కోసం మర్చిపోవాల్సిందే. డెఫినెట్గా కష్టపడుతూ ఉండాలి. ఏదో ఒక వీడియో ఒకరోజు క్లిక్ అవుతుంది, సడన్గా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగిపోవచ్చు అనే థాట్తో వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. ఏ వర్క్ చేయాలన్నా కూడా మనం కష్టపడాలి, మనవంతు ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి. కొన్నిసార్లు దాని రిజల్ట్ చూపించడంలో లేట్ అవ్వచ్చు, కానీ బెటర్ రిజల్ట్స్ చూపిస్తుందని మాత్రం బిలీవ్ చేయండి. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఒక్కొక్క సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతూ ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్కి మా భైరవ్ కూడా వచ్చేసాడు. వాడికి కొంచెమైనా కేక్ పెట్టాల్సిందే కదా, అలా కేక్ పెట్టి మేము కూడా అందరం కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఈరోజు మార్నింగే నేను మా ఇంటికి వెళ్ళాల్సింది ఉండే, కానీ సెలబ్రేషన్స్ చేసుకొని వెళ్దామని చెప్పి వెయిట్ చేసాం. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అయింది. కేక్ కట్ చేసిన తర్వాత ఇంక ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం. ఇన్ని మంత్స్ నుంచి మమ్మీ వాళ్ళ దగ్గరే ఉన్నాను కదా, ఇప్పుడు వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ మమ్మీకి అయితే ఇంకా టెన్షన్, పాపని ఎట్లా హ్యాండిల్ చేసుకుంటా, ఎట్లా ఉంటానని చెప్పి. ధృతికి బాగా అలవాటు అయిపోయారు కదా, వదిలి ఉండలేరు. పాప ఇక్కడే ఉండని, నువ్వైతే వెళ్ళు, మేము చూసుకుంటామని అంటారు. మేము వెళ్తుంటే ధృతి పాపని ఎంత ప్యాంపర్ చేస్తున్నారో చూడండి అసలు. మళ్ళీ ఎప్పుడు వస్తావు బేబీ? మీ చిన్ని తల్లి. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మా ధృతి పాప. ఈ ఛానల్లో పోస్ట్ చేసిన ఫస్ట్ వీడియో డెలివరీ వ్లాగ్. అందులో ధృతి పాపని ఫస్ట్ టైం మా చేతుల్లోకి తీసుకున్నప్పుడు మా హ్యాపీనెస్, మా హ్యాపీ మూమెంట్స్ అవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అంత చిన్నగా ఉన్న మా ధృతి పాప ½ months కంప్లీట్ చేసుకుంది. రీసెంట్గా హాఫ్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేశాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు ఉండి ఇక్కడే అమ్మ పోతు, నువ్వు ఉంటావా? బేబీ బాయ్. ధృతి బేబీ బాయ్. నాను లవ్ యూ తల్లి, మిస్ యూ తల్లి. చూడండి అందరు ఎలా చేస్తారు. వాళ్ళకి లేట్ అవుతుంది అక్కడ. వెళ్తావా బాబీని వదిలి? భైరవ్ గారు చూడండి పాపం. బాయ్ చెప్పా అమ్మమ్మ. బాయ్ మేం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చిన్న మామయ్యని అమ్మమ్మని వదిలేసి రావడానికి చాలా ఏడ్చే వాళ్ళం. మమ్మీ ఇప్పుడు అదే గుర్తు చేస్తుంది. నెక్స్ట్ ధృతి కూడా అలాగే రెడీ అవుతుంది అని చెప్పి. మేబీ అమ్మమ్మ ఇల్లు అంటేనే అదో ఎమోషన్. నిజంగా వదిలేసి రావడానికి ఎంత బాధపడే వాళ్ళమో మేము. ఇప్పుడు ధృతి వెళ్తుంటే కూడా అంతే బాధపడుతున్నారు. బాయ్ నానా, ఏడవకు, మమ్మల్ని చెత్తాయించకు. మమ్మీ ఏదైనా పని మీద హాఫ్ డే బయటికి వెళ్తేనే మా కోసం అన్నీ అరేంజ్ చేసి 100 జాగ్రత్తలు చెప్పి వెళ్తుంది. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తుంటే అండ్ అది ధృతి పాపతో వెళ్తున్నాను కదా, నేను ఎలా హ్యాండిల్ చేస్తాను అని చెప్పి చాలా జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. మేము ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి, పాప ఎలా ఉంది, ఏం చేస్తుంది అని చెప్పి. అండ్ ప్రతిరోజు వీడియో కాల్స్లో చూస్తూనే ఉంటారు. బికాజ్ వీళ్ళకి కూడా ఇన్ని మంత్స్ నుంచి ఇక్కడ అలవాటు అయిపోయింది కదా, వదిలి ఉండడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ 6 months అయిపోయింది కాబట్టి అప్పుడప్పుడు నేను వెళ్ళేసి వస్తూ ఉన్నాను. బాయ్ నాన్న, బాయ్. ఈ వ్లాగ్ని ఎండ్ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.